హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి క్రేవింగ్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఈజీగా డాబా స్టైల్లో ఆలూ గోబీ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి 2 నిమిషాలు ఆ వాటర్ వేడి అయిన తర్వాత అందులోకి కట్ చేసిన బంగాళదుంప ముక్కలు, అలాగే కట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపి 50% దాకా ఉడికించుకోవాలండి. మనకు ఇలా ఫోర్క్ ఈజీగా వెళ్ళేలా ఉంటే మనకు సగం దాకా ఉడికిపోయినట్టండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకుందాం. ఇందులోని వాటర్ పడేయద్దండి. ఇవి తర్వాత నేను ఎలా వాడాలో చెప్తాను. ఇప్పుడు పాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్లు ఆయిల్ వేసి 1/2 స్పూను జీలకర్ర, 1 ముక్క దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచీ వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత నేను 3 టమాటాలను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఆ ప్యూరీని ఇందులో వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను కారం, 1/2 స్పూను పసుపు, చాలా కొద్దిగా మిరియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. ఈ మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి వేయించుకుంటూ 3 నిమిషాలు మనము కుక్ చేసుకోవాలి. అప్పుడు మసాలా నుంచి మనకు రా స్మెల్ పోతుంది. తర్వాత కొద్దిగా కసూరి మెత్తి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర కసూరి మెత్తి లేదంటే మీరు స్కిప్ చేయొచ్చు, బట్ ఇది వేస్తే మనకి ఫ్లేవర్ యాడ్ అయ్యి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా నీళ్లు పోసుకోవాలి. నేను ఆలు కాలీఫ్లవర్ ఉడికించాం కదండి, అందులోని వాటరు ఇక్కడ వాడుతున్నాను. అవి చాలా హెల్దీ అండి. మీరు అవి ఇష్టం లేకపోతే నార్మల్ వాటర్ అయినా యూస్ చేయొచ్చు. ఇలా 2 నిమిషాలు కుక్ చేశాక మనం ఆల్రెడీ ఉడికించిన ఆలు అలాగే కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి 5 నుండి 7 నిమిషాలు ఉడికించుకోవాలండి. మనం ఆల్రెడీ ఆలూ గోబీ ముక్కల్ని సగం కుక్ చేసాం కాబట్టి ఇప్పుడు ఒక 5 నుంచి 7 నిమిషాలు ఉడికిస్తే మనకు కర్రీ రెడీ అయిపోతుందండి. ఇలా 7 నిమిషాల తర్వాత కర్రీ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము. ఇలా ఒక ఆలూ పీస్ తీసుకుంటున్నాను. చూసారా, అది ఈజీగా కట్ అయిపోయింది. ఇప్పుడు చివరగా మనము కట్ చేసిన కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలండి. కొత్తిమీరను వేసి ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు ఉడికించాలి. అప్పుడు మనకు డాబా స్టైల్లో ఆలూ గోబీ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. ఇది రైస్లో కానీ చపాతి, రోటీ, పూరి అన్నిట్లోకి బెస్ట్ కాంబినేషన్గా ఉంటుందండి. మీకు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.